Is that okay to take a divorce? Absolutely okay, no? When you're not happy. People were like, she's so shameless, characterless, మొగుడిని వదిలేసి వచ్చింది. ఓపెన్ గా నేను ఫేస్బుక్ ఆ ప్లాట్ఫామ్ లో పెట్టినప్పుడు people have actually seen my son growing actually అప్పటి నుంచి. అయినా కూడా they started a very bad comments about our relationship. Women especially facing a lot of criticism, everything. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని మీరు ద నెగిటివ్ కమెంట్స్ కూడా వస్తుంటాయి ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ ఎప్పుడైతే మీ బాబుతో కలిసి డాన్స్ చేస్తున్నప్పుడు కూడా పీపుల్ యూస్ టు థింక్ సో మెనీ అండ్ కామెంట్ సో మెనీ థింగ్స్ అబౌట్ ఇట్. హౌ యూ గోయింగ్ టు హ్యాండిల్ ఆల్ దోస్ థింగ్స్? చాలా మంది యూస్ టు టాక్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా, టెలివిజన్ ఇండస్ట్రీ అయినా, మోడలింగ్ అయినా, నాట్ గుడ్ ఫ్యామిలీ పీపుల్ గెట్ ఇట్ కైండ్ ఆఫ్ అలాంటివి. అండ్ దెన్ మంచి ఫ్యామిలీస్ నుంచి అమ్మాయిలు వెళ్ళరు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో ముందుగా మహిళలందరికీ హ్యాపీ విమెన్స్ డే. ఈ విమెన్స్ డే రోజు ఒక బ్యూటిఫుల్ యంగ్ ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్ విమెన్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో తను ఫ్యాషన్ ఐకాన్, ఫిట్నెస్ కోచ్, అలాగే మోటివేషనల్ స్పీకర్. అంతేకాకుండా తను మిస్ యూనివర్స్ 2017 ఇంటెలిజెంట్ అన్నమాట. సో ఎవరు ఆ అమ్మాయి తెలుసుకోవాలన్నా సో తనే అభిమానిక. సో తను ఆల్రెడీ అక్కడ పైన టెర్రస్ మీద ఎక్సర్సైజెస్, యోగా అన్ని చేస్తున్నాను. ఒకసారి వెళ్ళి తను పలకరించి తన లైఫ్ స్టైల్ ఏంటో అడిగి తెలుసుకుందాం. వచ్చేసేది. Yes, finally I have an opportunity to meet you actually. So ఎలా ఉన్నారు? I'm doing great. సో ఇప్పుడు తవి గురించి మాట్లాడుకున్నట్లయితే టీనేజర్. ఎస్, మనము యూ హ్యావ్ గాన్ త్రూ అ లాట్, హెల్ అండ్ హెవెన్. బట్ మనము మేబీ మీ ఎక్స్పీరియన్స్ నో, మీ మెచ్యూరిటీ లెవెల్స్, యూ నో యూ విల్ డిస్మిస్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ నెగటివ్లీ. బట్ తవి ఈజ్ వెరీ యంగ్, దట్ టు ఈజ్ అ టీనేజర్. తనకు ఎలాగా, హౌ యూ వాంట్ టు గివ్ పర్వరిష్ ఎలా ఇస్తున్నారు, ఏంటి అంటే ఏమంటారు? సో ఇది నేను కూడా చాలా రియలైజ్ అయ్యాను, బికాస్ హీఈస్ ఆల్సో ఆన్ సోషల్ మీడియా అండ్ మేమిద్దరం చాలా ఫన్ కాంటెంట్ క్రియేట్ చేస్తుంటాము. నాకే కాదు, వాడికి కూడా పీపుల్ పుట్ నెగటివ్ కమెంట్స్. డెఫినెట్గా ఇది నేను ఎన్నో ఇయర్స్ బ్యాక్ నుంచి, ఇప్పుడే కాదు, ఐ విల్ సే వెన్ హీ వాజ్ లైక్ అబౌట్ 5-6 years ago నుంచి ఐ స్టార్టెడ్ టు టాక్ టు హిమ్. అంటే చాలా ఇంపార్టెంట్ మన పిల్లలతో కూడా మన కమ్యూనికేషన్ ఉండాలి, చాలా జెన్యూన్ ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్ ఉండాలి. సో ఎప్పుడు కూడా వాడు ఆల్మోస్ట్ లైక్ 3-4 years బేబీ ఉన్నప్పటి నుంచి ఐ ఆల్వేస్ టోల్డ్ హిమ్, నాన్న ఇది నా వర్క్, నువ్వు ఇక్కడ 1 hour నా క్లాస్ ఉంది, ప్లీజ్ ఇక్కడికి వచ్చో, డిస్టర్బ్ చేయొద్దు. వాడికి వాడు డ్రాయింగ్ బుక్, క్రేయాన్స్, స్కెచ్ పెన్స్, కలర్ పెన్సిల్స్ వచ్చేసి డూ యువర్ వర్క్ అంటే, హీ వాస్ such a sweet kid. He always did his job, never disturbed. I can see him. I can see that obedience and lovely gestures he's made. He's touchwood. And the same thing continued. And the same thing వాడికి నేను చెప్పాను కూడా, social media is huge. There is good, there is bad. People talk about mom also because they don't know about mom. సో వాళ్ళకి మమ్మీ ఇస్ జస్ట్ అ పబ్లిక్ ఫిగర్, డాన్స్ చేస్తుంది, ఫిట్నెస్ చేస్తుంది, ఇది ఒకటి అనుకుంటారు, పిల్లోని చెడగొడుతుంది. ఎందుకంటే అప్పట్లో కూడా ఐ యూస్ టు టేక్ తవి ఎవ్రీవేర్. సో వీడిని రోడ్ మీద డాన్స్ చేపిస్తుంది, ఇది స్టేజ్ మీద వాడిని వాడుకుంటుంది, ఇలా అన్నారు. సో టుడేస్ తనకి ఫాలోవర్స్, లైక్స్ రావడం కోసం పిల్లోడితో డాన్స్ వీడియోస్ పెడుతుంది, ఫిట్నెస్ వీడియోస్ పెడుతుంది. Not true. You were happy with him. You are happy with him. Yeah, but there is also another segment of people who genuinely feel happy seeing us together because they have seen us growing together and they know our bond. So this is something I tell him. The people are always going to talk bad. నువ్వు కూడా అంటే, బికాస్ హీస్ ఆల్సో ఇంటూ స్పోర్ట్స్ అండ్ ప్రతి చోట అందరు ఫ్రెండ్స్ కూడా వాడికి అదే చెప్తాను. ఎగ్జాంపుల్, అందరు ఫ్రెండ్స్ ఒకేలాగా మీరు మౌల్డ్ చేస్తూ వచ్చారు. దిస్ ఇస్ హౌ ద సొసైటీ ఇస్, దిస్ ఇస్ హౌ ద పాజిటివ్ థింగ్స్, దిస్ ఇస్ హౌ ద నెగటివ్ థింగ్స్ అని. నౌ హౌ ఇస్ తవి, వాట్ ఈస్ హిస్ మైండ్ సెట్? సో I would say there were times when it also affected him. I'm not going to lie. ఎందుకంటే they are children.
మనకే ఇంత టైం పట్టింది టు అండర్స్టాండ్. బట్ ఐ ఆల్వేస్ సాట్ హిమ్ డౌన్, వాడితో కూర్చొని మాట్లాడి. సో మా బాండింగ్ టైమ్ ఇస్ వెన్ హీ గోస్ టు స్లీప్. పడుకునే ముందు వెళ్ళి వాడు బెడ్లో వెళ్ళి కొంచెం సేపు పడుకొని మాట్లాడుకుంటూ పాటలు వినుకుంటూ, దెన్ ఏదో డిస్కషన్ వస్తుంది, ఏదో టాపిక్ వస్తుంది, దెన్ ఐ టెల్ హిమ్ లేదు నాన్న ఇలా 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 అనేసి. అండ్ దాట్స్ వెన్ హీ ఎక్స్ప్రెసెస్ ఇట్. దెన్ హీ టెల్స్ మీ, అమ్మా ఐ డోంట్ లైక్ సంబడి కమెంటింగ్ ఆన్ యూ లైక్ దిస్. అమ్మా వై డూ దే టాక్ లైక్ దాట్? సో వాడు అలా చెప్తున్నప్పుడు I have to tell the same thing to him again and again and again. And that's what is a parent's job. Adi na duty, na responsibility to make him understand that the world is going to be cruel. No enta chesina evarki nachadu, and nachina vallu they always appreciate. So it is okay to let go of. And okate adigan, do you believe amma? Yes anna. Do you always follow what mama tells you? Yes anna. Do you think what mama is doing is right or wrong? Ante avunu telusu naku, nu endukala adugutunnavu antaru. So then that's it, you got the answer. You don't have to know anything else what people tell you, ఎందుకంటే వాళ్ళు మనతో ఉండట్లేదు కదా. సో యూజువల్ గా అంటే ఎప్పుడైనా టఫ్ టైమ్స్ లో కావచ్చు, హ్యాపీయెస్ట్ టైమ్స్ లో కావచ్చు, whom do you remember most and whom do you miss most? I don't know, I'm so obsessed with my boy. మీరు ఎందుకంటే మై లైఫ్ హ్యాస్ బీన్, సో లైఫ్లో సెకండ్ ఇన్నింగ్స్ అంటారు కదా, దట్ స్టార్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ మై సపరేషన్, అండ్ దట్ టు మై లైఫ్ వాజ్ విత్ హిమ్, అండ్ వెరీ స్పెషల్ మూమెంట్స్ ఆల్సో వర్ విత్ హిమ్. సో ఇట్స్ తవి. అండ్ వాడు ఈవెన్ ఇఫ్ హీస్ గోయింగ్ స్కూల్ టూర్కి వెళ్తున్నా కూడా నేను మెంటలీ నేను ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓ వాడు ఒక 1 week నాతో ఉండవు, హీల్ బీ హ్యాపీ. Obviously. So now he also enjoy his friends and all. Yeah. I don't stop him. సో నేను ఆ టిపికల్ మదర్ లా కాదు, ఒక్కొక్కసారి కొంచెం ఎమోషనల్ డ్రామా కూడా ఉంటుంది, చాలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేస్తుంటాను. నా కోసం చెయ్యవా అంటే, ఇదిగో నువ్వు ఆ టీవీ సీరియల్ మూవీ సీరియల్ వాళ్ళలాగా చెయ్యకు అంటాడు. గుర్తొచ్చారు. Yes, definitely. So ఇంతవరకు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, జస్ట్ ఎక్సర్సైజ్ చేసి వచ్చేసారు. సో వాట్ ఈస్ యువర్ బ్రేక్ఫాస్ట్? అసలు ఏం తింటారు? ఇలా ఉండడానికి కారణం తిట్టుకోవద్దు, ఎందుకంటే ఫస్ట్ థింగ్ నేను బ్రేక్ఫాస్ట్ చేయను. ఎందుకు? బ్రేక్ఫాస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తుంటారు కదా. సో see, I will tell you something, every body type is different. నా బాడీ functions in a different way, and కొంతమందికి for them breakfast is an important meal, కొంతమందికి లంచ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ మీల్. బ్రేక్ఫాస్ట్ హెవీగా చేసి డే అంతా, దట్స్ నాట్ వాట్ యువర్ బాడీ నీడ్స్. లేదు, ఐ వుడ్ సే ఇట్స్ నాట్ రైట్. సో ఇట్ ఈస్ ఆల్సో హ్యాబిట్. సో మీరు మొత్తం త్రూ అవుట్ ద డేలో మీరు ఎన్ని క్యాలరీస్ తింటున్నారు, ఎంత పోర్షన్ కంట్రోల్ చేసుకొని తింటున్నారు ఇస్ ఇంపార్టెంట్. బట్ ఇఫ్ సపోజ్ మీ బాడీ అడుగుతుంది, నౌ ఐ నీడ్ సంథింగ్ టు ఈట్, ప్లీజ్ feed your body. Okay. So I would not say breakfast is not important. I would not say oh నేను తినట్లే మీరు కూడా తినద్దు. No. సో చాలా మందికి కూడా అదొక హ్యాబిట్ లాగా, ఎస్పెషలీ మన దగ్గర ఎవ్రీ మార్నింగ్ లేవగానే మన అందరం ఫ్యామిలీ అందరం కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసి అన్ని టీ తాగి అన్ని చేసి ఒక గుడ్ టైం ఉంటుంది. సో పీపుల్ ఎంజాయ్ దట్. కొంతమంది దే ఈట్ బికాస్ దే హ్యావ్ దట్ ఫ్యామిలీ టైం, అండ్ ఇట్ ఈస్ ఓకే. కాకపోతే హెవీగా కింగ్ సైజ్ లో తినాలి మనం బ్రేక్ఫాస్ట్ అంటే దట్ ఈస్ నాట్ రైట్. ఈ మధ్య రవితేజ గారు కూడా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, ఆకలిస్తేనే తింటారు. అది ఏ టైం అయినా. నేను అది కూడా అన్నాను, ఆకలిస్తేనే తినాలి అని కూడా రూల్ లేదు. మన బాడీ నీడ్స్ ఫ్యూయల్. మనం వర్క్ చేయాలన్నా, మనం వర్కౌట్ చేయాలన్నా, మనం మాట్లాడాలి. మన తిండి లేకపోతే మనం మాట్లాడలేము. బ్రేక్ఫాస్ట్ తినకపోతే లైక్ 9 to 1, 6 to 1 ఎలా ఉంటారు? సో టచ్ వుడ్, నా బాడీ ఐమ్ బ్లెస్డ్ విత్ అ వెరీ గుడ్ మెటబాలిజం. నా బాడీ కెన్ టేక్ ఇట్. నేను అసలు ఏం తినను అనను. మార్నింగ్ ఐ హ్యావ్ మై గరం పానీ, హాట్ వాటర్ మార్నింగ్ లేవగానే తాగుతాను నా సెషన్స్ మధ్యలో కూడా. అండ్ దెన్ ఐ హ్యావ్ సమ్ నట్స్. సో అవే ఇవి అంతేనా? ఎంత క్వాంటిటీని అంటే ఇది అందరు తింటారు, మరి కొంచెం ఐ ఈట్ లైక్ హాఫ్ ఆఫ్ ఇందులో హాఫ్ మరి. అండ్ దెన్ నా టీ అండ్ బిస్కెట్స్. నేను ఐఎమ్ అ హ్యూజ్ చాయ్ లవర్. నా చాయ్ నాకు ఎలా అయినా కావాలి. విత్ షుగర్, వితౌట్ షుగర్? విత్ షుగర్, విత్ మిల్క్, ప్రాపర్ చాయ్ కావాలి.
So I love my chai. Okay. That is something that I have in the morning. And then I also have a banana. Usually banana is what I eat. వేరే ఫ్రూట్స్ అంటే నాకు కొంచెం అంటే నా బాడీ కూడా కొంచెం ఇట్ టేక్స్ టైమ్. సో మార్నింగ్ ఈజ్ లైక్ లిటరలీ ఇవే. Just nuts and hot water and I drink chai and banana. That's it. So banana kuda I take it, once my workout is done and I take my multivitamins. Then my lunch immediately after my sessions anni ayipoyin tarvata proper meal, mana proper South Indian meal. Annam thali ananu kani half of the thali. Oka కూర పప్పు రోజు మా ఇంట్లో ఒక వెరైటీ ఆఫ్ పప్పు ఉంటుంది. అంటే ఇట్ కెన్ బి tomato papu, palakura papu, some normal dal, sambar, rasam, whatever that is. Rice, yes, it has to have dal. And kura, leafy vegetables. And I'm a vegetarian, so leafy vegetables include chestanu. So proper mana kura, papu, annam. And so ఇప్పుడు అందరూ vegans గా మారిపోతున్నారు, vegetarians గా మారిపోతున్నారు. I'm not a vegan. Yeah, చాలా వరకు. Yeah. How is it like? Is it necessary? No. Okay. Simple answer, no. It's not necessary, but it's your choice. That's it. నేను అదొక్కటే చెప్పగలుగుతాను. అంటే హెల్త్ వైజ్ చూసుకున్నట్లయితేనా లేకపోతే ఎమోషనలీ దే వాంటెడ్ టు బి అ వీగన్ అండ్ వెజిటేరియన్? అంతే, ఇట్స్ జస్ట్ ద చాయిస్. సో వెజిటేరియన్ కూడా ఇట్ వాస్ మై చాయిస్. మై ఎంటైర్ ఫ్యామిలీ ఈట్స్. నేను ఒక్కదాన్నే తిన్నాను, ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ మై చాయిస్. బట్ వీగన్స్ కూడా ఇట్ ఇస్ అల్టిమేట్లీ ఎక్స్ట్రీమ్లీ అవుట్ ఆఫ్ దేర్ చాయిస్. అంతే, బట్ ఇట్ ఇస్ నాట్ నెసెసరీ. సో నెక్స్ట్ డిన్నర్ కూడా సేమ్ వాట్ ఐ హ్యావ్ ఫర్ లంచ్. సో ఐ డోంట్ కౌంట్ మై క్యాలరీస్ ఫస్ట్ థింగ్. అంటే చాలా మటుకు ఫిట్నెస్ పర్సన్ అనగానే ఎన్ని క్యాలరీస్ తింటారు, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తారు, మీరు రైస్ తింటారా, మీరు రోటీ తింటారా, మీరు కినోవా తింటారా, మీరు మిల్లెట్స్ తింటారా. నేను అవన్నీ బ్రౌన్ రైస్, నేను సింపుల్ గా వైట్ రైస్ తింటాను. ఐ హ్యావ్ ఇట్స్ బీన్ లైక్ దిస్. సో నేను ఇంకా అడుగుదాం అనుకుంటున్నా, అసలు వైట్ రైస్ అనేది టచ్ చేయరు కదా మీరు? బికాస్ లైక్ చాలా మంది వైట్ రైస్ తినకూడదు అంటారు, మిల్లెట్స్ అని కిను అని ఇవన్నీ రీప్లేస్ చేస్తూ వస్తున్నారు. ఇట్స్ నాట్ నెసెసరీ. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. వైట్ రైస్ తింటూ ఇంత స్లిమ్ గా ఉన్నారు అనే క్వశ్చన్ కూడా చాలా మందికి వస్తుంది. సో ఒకటే చెప్తాను, సో అండర్స్టాండ్ మీ బాడీ ఎలా ఫంక్షన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రియలైజ్ అవ్వాలి మన బాడీకి ఏమి కావాలి. మన వైట్ రైస్ తో పాటు కూడా యూ కెన్ స్టిల్ మెయింటైన్ యువర్ డయట్. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ బికమ్ సో ఎక్స్పెన్సివ్. మన ఫుడ్ మనం యాక్చువల్లీ ఒకప్పట్లో మనము నార్మల్ హెల్తీ ఫుడ్ తినడానికి ఇప్పుడు మనం వీఆర్ స్పెండింగ్ సో మచ్ మనీ. అవసరం లేదు. సో అందరు నన్ను క్వశ్చన్ చేస్తుంటారు, ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ అంటే ఐ డోంట్ వాంట్ టు పుట్ దోస్ బ్రాండ్స్ ఆర్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్. వాళ్ళు దే ఆర్ జస్ట్ ట్రైంగ్ టు డూ ద బిజినెస్ అంతే. బట్ ఇఫ్ యూ స్టిక్ టు అ ప్రాపర్ డయట్, మీట్ యువర్ క్యాలరీస్ టు స్టార్ట్ విత్. ఒకవేళ మీరు ప్రాపర్గా చేసి ఒక డయట్ ఫామ్లో చేయాలనుకున్నప్పుడు అప్పుడు మీరు కౌంట్ చేసుకోండి. మీ బాడీకి అలవాటు అవుతుంది, ఆ తర్వాత మీరు కంటిన్యూ చేయండి, మెయింటైన్ చేయండి. సో దిస్ ఇస్ వాట్ నేను చేశాను అండ్ ఐవ్ బీన్ మెయింటైనింగ్ దట్ ఫర్ ఇయర్స్. సో దిస్ హ్యాస్ బీన్ అ బ్లెస్సింగ్ నా లైఫ్లో. సో ఫిట్నెస్ కోచ్ అయిపోయింది, మొత్తం మాట్లాడేసుకున్నాం. సో నెక్స్ట్ ఫ్యాషన్, ఇది ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్? ఆఫ్ కోర్స్ గర్ల్స్ అనగానే వీఆర్ ఇంటూ లైక్ ఫ్యాషన్, లైక్ బాబీ గర్ల్స్ వీఆర్ అని ఊహించుకుంటూ ఉంటాం. సో ఫ్యాషన్ గా మీరు ఇన్స్టాలో కూడా స్టార్ట్ చేశారు. వాట్ అబౌట్ ఇట్? లైక్ ఇది కూడా I'll tell you. So when I was in my college, my mom used to buy a new dress every Friday. సో అమ్మ సెంటిమెంట్ అనమాట. అమ్మ సంతోష్ మాత పూజ చేస్తారు, ఇప్పటికీ కూడా చేస్తున్నారు. అమ్మకి ఫ్రైడే ఏది కొత్త బట్టలు వేసుకోవాలన్నా, ఏది కొత్తగా ఏదైనా వేసుకోవాలన్నా ఫ్రైడే రోజే చేయాలి. సో అమ్మ యూస్ టు బై సో మెనీ డ్రెస్సెస్. నాకు ఎవ్రీ ఫ్రైడే నేను న్యూ డ్రెస్ వేసుకొని వెళ్ళేదాన్ని. నేను ఇప్పుడు ఒక డ్రెస్ వేస్తే ఒక 2-3 months వరకు రిపీట్ చేసేదాన్ని కాదు. దిస్ వాజ్ వెన్ ఐ స్టార్టెడ్ మై కాలేజ్. సో ఇంటర్మీడియట్, మన దగ్గర ఇంటర్మీడియట్ ఫస్ట్, ఇప్పుడు 11th 12th అని ఫ్యాషన్ గా అంటారు, కానీ అప్పట్లో ఇట్ వాజ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. కొత్త డ్రెస్ వేసుకొని వెళ్తుంటే అబ్బాయిలు ఎవరు ప్రపోజ్ చేయలేదు. I was in Narayana. I was in a girls college. But then girls were like, ఇవాళ ఫ్రైడే ఏం వేసుకొని వస్తున్నావు, అదే ఉంటది కదా. అండ్ దెన్ మ్యాచింగ్ ఫుట్వేర్ ఉండేది, మ్యాచింగ్ యాక్సెసరీస్ ఉండేవి. నాకు అప్పట్లో అద్దాలు ఉండేవి. సో మ్యాచింగ్ అద్దాలు, మా అమ్మ అద్దాలు ఫ్రేమ్స్ కూడా మ్యాచింగ్ కొనిచ్చేది. సో ఆంటీ ఫ్యాషన్ ఐకాన్, yes, టైకూన్ అని చెప్పొచ్చు. yes,
So appudu I kind of realized, okay, I am this girl who likes to be dressed up well and be that kind of a girl who looks very nice. And సో అక్కడ నుంచి వచ్చిన థాట్ టు స్టార్ట్ అప్ దిస్. yes, so Maya was chala ante I was not sure, but then నాకు sarees ante చాలా ఇష్టం. ఓకే. I love sarees చాలా మటుకు, and I connect a lot with sarees, especially cottons, and that's how Maya came into existence. Yes, and then Maya, so andaru Maya, what is Maya enduku aa peru enti, it is Mother Earth name. It's a Greek name anamata. Mother Earth. Yeah, so andukene it's like house of Maya. So all women are goddesses. Manam alage anukuntam kada. So every woman should feel special is what I thought in my mind. చాలా మంది అంటే కామెంట్స్ ఇలా ఇన్స్టాలో నేను చూస్తున్నప్పుడు మీది ప్రొఫైల్ బిఫోర్ కమింగ్ ఇన్ టు ఇంటర్వ్యూ ఫెమినిస్ట్ అనేది కూడా చాలా మంది చెప్తుంటారు. వాట్ యు వాంట్ టు టాక్ అబౌట్ ఇట్? I want to ask those people, what do you mean by feminist? Asal meek feminist ante telsa? Okay. So for me, I'm not a feminist. I would not call myself feminist. Nenu ante I would definitely say, okay, I am someone who broke stereotypes and I would speak up. Edanna wrong jarugutunnappudu, or at least in my life, I speak about it. And that doesn't mean aadavallu goppavallu magavallu. Correct. This is not what I am, because I have very good people in my life, especially men in my life, my brothers, my son, my father, my friends, my partner, everybody. They have been the best men in my life. డెఫినెట్లీ. సో ఫాదర్ అంటే గుర్తొచ్చారు, అందరికీ తెలుసు. అండ్ యూజువల్గా విమెన్ ఇంత సక్సెస్ఫుల్గా ఇన్ని ట్యాగ్ లైన్స్, గుడ్ ట్యాగ్ లైన్స్, ఫ్యాషన్ ఐకాన్, ఫిట్నెస్ కోచ్, ఎంటర్‌ప్రెన్యూర్, ఇవన్నీ ఉండడానికి ఎక్కడో ఒక చోట మన ఫస్ట్ హీరో ఆల్వేస్ సార్ ఫాదర్. సో ఒకసారి ఫాదర్ ని కూడా పిలిచేద్దాం. Definitely, sure. సో ఎస్, హలో విజయ్ గారు, నమస్తే. నాకు ఇప్పుడు అర్థమైంది వేర్ హర్ బ్యూటీ కమ్స్ ఫ్రమ్. అంతేనా? అంటే ఇన్స్పిరేషనల్ విమెన్ అయిపోయారు ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే. సోషల్ మీడియాలో కావచ్చు, ఫిట్నెస్ కావచ్చు, ఎవ్రీవన్ స్టార్టెడ్ లైక్ లుకింగ్ అప్ టు, తనని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు. సో ఆ ఫీల్ ఎలా ఉంది మీకు? అండ్ ఇవాళ ఉమెన్స్ డేకి మీ లిటిల్ క్యూట్ ప్రిన్సెస్ ని తను షీఈస్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ చదువులో. బేసిక్ గా అసలు I knew he will get there. I knew. అది ఎప్పుడు అంటారు, ఇప్పటికీ కూడా అంటారు. బాగా చదువుకునేది, అన్నిట్లో మెరిట్ స్టూడెంట్. తనకు వెంటనే క్యాంపస్ జాబ్ కూడా వచ్చింది, జాబ్ కూడా చేసింది. మంచి శాలరీతో స్టార్ట్అప్ అవ్వడమే మంచి శాలరీతో స్టార్ట్అప్ అయ్యేది. షుడ్ హావ్ బికమ్, అంటే ఇంకా డిఫరెంట్ పొజిషన్ ఉండేది ఇఫ్ షీ వుడ్ హావ్ బీన్ ఇన్ ఐటీ. సో మీరు అది మిస్ అవుతున్నారా? కొంచెం డిసప్పాయింట్మెంట్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో తను సడన్ గా డాడ్ నేను ఐ వాంట్ టు డూ దిస్ అంది అనగానే కొంచెం వెనక ముందు, అంటే దిస్ ఫీల్డ్, అంటే ఈ ఫీల్డ్ నేను ఉన్నాను కాబట్టి ఇట్స్ నాట్ సెటిల్డ్ ఇండస్ట్రీ కాదు మన, అన్సర్టైన్. సో అన్సర్టైన్ ఉంటది, ఒకసారి వర్క్ ఉంటుంది. ఐ మీన్ నేను ఇవన్నీ చేశాను కాబట్టి పిల్లలు అలా ఉండొద్దని అనుకుంటాం. బట్ తను ఓవర్ పీరియడ్ లో తనకు తనే నిజంగా చెప్పాలంటే నేను ఈ ఫీల్డ్ లో తనకి ఏ రకంగా సపోర్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే తను ఎన్నుకుంది మోడలింగ్, తనకు తనే. తను డాడీ ఢిల్లీ వెళ్దాం ఉంది ఒకసారి, వెళ్దాం ఎందుకున్నానంటే నేను ఇట్లా వర్క్ షాప్ డాడీ చేద్దామని. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే చాలా మంది వచ్చారు, చాలా మంది డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు. వాళ్ళందరూ మిసెస్ ఇండియాకి చూసి నాకు అప్పుడు మంచి అనిపించింది. సో నేను ఎక్కడో కాదు, తను చేసుకుంటుంది, మన సపోర్ట్ కూడా ఉండాలి మన పిల్లలకి అనేది ఒక చిన్న. చాలా మంది ఫాదర్ సపోర్ట్ చేస్తారు అన్ని ఫీల్డ్స్ లో, బట్ దిస్ ఫీల్డ్ లో సపోర్ట్ చేయడం దట్టు ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ బేబీ. వాడు మమ్మల్ని తీసుకుని వెళ్ళాము. ఓకే. నాకు అక్కడ తనకు తనే ఏది కూడా, తను మిసెస్ యూనివర్స్కి వెళ్ళినప్పుడు కూడా తను ఎలా తనకు తనే ఐ మీన్ గ్రూమ్ అయింది. ఎవరు చెప్పింది కాదు, ఎవరు గైడెన్స్ కూడా లేదు పాపం తనకు. ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా కావాలి అక్కడ మిసెస్ యూనివర్స్ వెళ్తుందంటే. సో ఐఎమ్ ప్రౌడ్ దట్
నా కూతురు తనకు తను చాలా అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోనే నేను చూసినప్పుడు నాకు ఆనందం ఇస్తుంది. యూజువల్ గా చాలా మంది ఫాదర్స్ అమ్మాయిలు కొంచెం పెళ్ళైన తర్వాత కొంచెం డౌన్ ఫాల్ లో ఉన్నప్పుడు ఎందుకబ్బా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, యూ హ్యావ్ టు అడ్జస్ట్ ఇలా చెప్తుంటారు. కానీ నీ సపోర్ట్ వల్ల ఇప్పుడు తను ఇలా ఉంది యాక్చువల్ గా చెప్పాలంటే. వాట్ డు యూ సే? షీ ఈస్ వెల్ మెచ్యూర్డ్ గర్ల్. తనకు తెలుసు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది. సో తను ఎలా ఉండాలి, ఎలా ఫ్యామిలీ లైఫ్ అంతే తను మెయింటైన్ చేస్తుంది. పేరెంట్స్ అలాగే తను అంటే చూసుకుంటుంది, బ్రదర్ని చూసుకుంటుంది, వాళ్ళ పెద్దమ్మ అందరినీ మొత్తం ఫ్యామిలీని తను బ్యాలెన్స్ చేస్తుంది, ఇంక్లూడింగ్ కజిన్స్ని కూడా. అంటే నాకు ఎప్పుడు భయం ఉండేది, నాకు బాగా సోషలైజింగ్ మా ఫ్యామిలీ అన్నమాట. సో తను చేస్తారు. తను ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కజిన్స్ అందరినీ గ్యాదర్ చేస్తుంది ఇంట్లో. సాటర్డే సండే కానీ అందరిని కజిన్స్ ని పిలిచేస్తుంది. తను అంటే తన ఇంట్లోంచి బయటకు వెళ్తుందండి. చాలా మంది అంటారు తను హైఫై పబ్స్కి వెళ్ళిపోతే ఏం లేదు. తను నాన్ వెజ్ తిందు, తను డ్రింక్స్ చెయ్యదు, తను ఇంతే తింటది. అందరు ఇంతే అంటే వాళ్ళు ఇంకేదో అనుకుంటారు ఇంతే అని. ఐ మెయింటైన్ మై క్వాంటిటీ సో ఐ నో అది డైట్ అంటే చాలా వెరీ సిస్టమాటిక్. యా నా దగ్గర మా నాన్న తిట్లు తింటారు. అంకుల్ కూడా చాలా ఫిట్ గా యా ఫిట్ ఉంటారు. అది నేను తర్వాత తను అంటే చూడ్డానికి అంటే బయట ప్రెజెంటేషన్ వేరుంటే తను ఇన్సైడ్ కంప్లీట్ తను వెల్ ట్రెడిషనల్ గా ఉంటుంది. సో బయట దట్ ఈస్ హర్ ప్రొఫెషన్. అందుకే నేను ఐ సపోర్ట్ హర్. తను ఎక్కడో ఇంట్లో అసలు నెలలు బయటికి వెళ్ళదండి. బిలీవ్ మీ. ఎవరన్నా ఇంటికి రమ్మంటది. సార్ ఇప్పుడు ఏమైపోయింది వాళ్ళకంతా ఏమంటది సో అలా తను మెయింటైన్ చేసుకుంటూ ఇంట్లోనే ఉంటూ ఇంట్లో నుంచే తను అన్ని చేసుకుంటుంది. సో చాలా మంది అంటే పొద్దున్న లేగానే బయటకు అలాంటిది ఏముంటది ఇంట్లో. అందరినీ ఇప్పుడు నాకు ఏమైనా ఏంటంటే ఇంటికి వచ్చేస్తాను, మా ఇంటికి వచ్చేస్తుంది, నన్ను చూసుకుంటుంది, 2 రోజులు ఉంటుంది అక్కడ, తమ్ముడిని పిలుచుకుంటుంది, తమ్ముడితో ఉంటుంది, అట్లా అందరిని చూసుకుంటుంది తను. సో అంటే అంత బిజీ ఉన్నా కూడా, అంత తను అంటే సోషల్ మీడియాలో అంత పాపులర్ ఉన్నా కూడా షీ మెయింటైన్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫ్యామిలీ. సో మీరు సీరియల్ ఆర్టిస్ట్, సో తను ఇప్పుడు ఫేమస్ అయింది. సో ఎలా ఉంది అసలు? అమ్మ నన్ను మించిపోయింది నాకు. సో ఇప్పటికీ కూడా a lot of people do not know that he is my father. చాలా మందికి తెలియదు, ఇండస్ట్రీలో కూడా తెలియదు. అంటే నాకే 2-3 years నుంచి అనుకుంటున్నా టు ఇంట్రడ్యూస్ హర్ ఇన్ టు టెలివిజన్ అనేది. సో అదే అడుగుతున్నా, యాక్టింగ్ కానీ ఇంకా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? తను ఎప్పుడు వస్తుంది యాక్టింగ్? నాకెందుకో ఈ 4-5 ఏళ్ళ నుంచి ప్రొడక్షన్స్ చేయలేదండి. గతంలో చాలా ప్రొడక్షన్స్ చేశాను. సో ట్రైయింగ్ ఫర్ ఛానల్స్ లో ట్రై చేస్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్ గా. ఓకే. సో ఒకవేళ తను నిజంగానే ఒక సీరియల్ లో యాక్ట్ చేయాలి లీడ్ రోల్ అంటే తనకి ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ సూట్ అవుతుంది సీరియల్ ప్రకారంగా చెప్పాలి మీరు? మా డాడీ అన్ని నెగటివ్ చేస్తారు. నెగటివ్ చేయమంటున్నా, ఆయన కూడా నెగటివ్ చేస్తారు. నెగటివ్ ఆ ఫేస్ కి అస్సలు కాదు కదా. నెగటివ్ ఇస్ రికగ్నైజ్డ్ అవుతారు, ఆర్టిస్ట్ కు బయటకు వస్తారు. డెఫినెట్లీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా హీరోగా చేశాను, బ్రదర్ గా చేశాను, విలన్ గా చేస్తున్నా, ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నా, అన్ని చేస్తున్నా. సో నాకు విలన్ గా చేయడమే నాకు నచ్చింది. సో నేను ప్రిఫరబుల్ చెప్తారు ఈ మాట యాక్చువల్ గా కదా. నెగటివ్ ఇట్ హాస్ అ స్ట్రాంగ్ ఇంపాక్ట్. ఇప్పుడు ఎవరైనా చూసినప్పుడు ఆ హీరో అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ పెట్టుకుంటారు, విలన్ గురించి ఎక్కువ మాట్లాడతారు. సో దే వాజ్ దిస్ ఇన్సిడెంట్. నేను బాబు చిన్న ఉండినాడు, నేను కింద సెల్లార్లో వాడిని రోజు ఆడిపించడానికి తీసుకెళ్ళాను వేరే పిల్లలతోని. సో అక్కడ కొంచెం పెద్దవాళ్ళు ఆంటీలు కూర్చొని వాళ్ళు వాకింగ్ చేసుకుంటున్నారు, అక్కడ కూర్చున్నారు. నేను వాళ్ళని పలకరించి వాళ్ళు సీరియల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు అనమాట. అయ్యో నిన్న సీరియల్ చూసావా, అందులో అతను వచ్చాడు కదా, నాకు వాడి మీద అసహ్యం ఇస్తా ఉండింది, వాడు ఇలా చేశాడు అలా చేశాడు. అంత లోపల మా నాన్న ఎంట్రీ ఇచ్చారనమాట. నేను ఒట్టి నవ్వుకుంటా. ఐ న్యూ దే వర్ టాకింగ్ అబౌట్ మై ఫాదర్. నేను ఏం అనలేదు. సో బికాస్ నాన్న కూడా వస్తా అన్నారు అనేసి నేను అక్కడే వెయిట్ చేస్తా ఉన్నా. వచ్చారు రాగానే, అమ్మాయి చెప్పవేంటి మీ నాన్న అనేసి, మేము ఎంత తిట్టుకున్నాం, అయ్యో మీరు ఏమనుకోకండి ఆ సీరియల్ లో అతన్ని తిట్టుకున్నాము అని చెప్తాను. సో దాట్స్ వెన్ ఐ ఆల్సో టోల్డ్ మై డాడ్, యాక్చువల్లీ ఆ నెగటివ్ క్యారెక్టర్ హ్యాస్ మోర్ ఇంపాక్ట్, పీపుల్ ఆర్ రిమెంబరింగ్ యూ. డెఫినెట్లీ. ఎందుకంటే నేను ఒకసారి ద్రాక్షారామం టెంపుల్కి వెళ్ళి బయట ఈ పూజా సామాన్లు అమ్ముకున్నాను. నేను వెళ్ళగానే, బాబు నీలాంటి కొడుకు ప్రతి ఇంటికి ఉండాలి బాబు, కానీ నీలాంటి మొగుడు ఉండొద్దు. నాకు అర్థం కాదు. అప్పుడు 2 సీరియల్స్ చేస్తున్నా, దేవత అనే సీరియల్ చేస్తున్నా, బ్రదర్ క్యారెక్టర్, మంచి కొడుకుగా అందరు సిస్టమ్ చూస్తున్నారు.
గోరింటాకు సీరియల్ చేస్తా, అందులో హస్బెండ్ నెగటివ్ అనమాట, భార్య ముందు తీయగా బాగా పక్కన చేసి నెగిటివ్ పనులను చేస్తుంటాడు. సో ఆ సైమల్టేనియస్ గా 2 సీరియల్స్ వచ్చేసరికి 2 హిట్ అయినాయి అనమాట. సో ఆ కాంప్లిమెంట్స్ ఎంత మంచి అనిపిస్తాయి అంటే ఆ నెగిటివ్ రోల్ కి ఎక్కువ కాంప్లిమెంట్ వచ్చింది. తవి గురించి అసలు తవి గురించి ఏమంటారు? సో తనంటే లైక్ ఇంకొకటి చెప్పాలా, తవి ఈజ్ మోర్ దాన్ మీ ఫర్ హిమ్. సో తవి ఎక్కడ చూసినా తవి, నానా వాడు లేచాడా, నానా వాడు తిన్నాడా, నానా వాడు వెళ్ళాడా, నానా వాడు ఎగ్జామ్ రాసాడా, నానా వాడు పడుకున్నాడా, ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock కి వాడికి కాల్ వస్తుంది. సో అది స్కూల్లో మనం అటెండెన్స్ ఇచ్చినట్టు ఎవ్రీడే మా నాన్న కాల్ వాడికి వెళ్తుంది అనమాట, ఎవ్రీడే. సో ఓవరాల్ గా వాట్ యు వాంట్ టు సే వన్ నాటియెస్ట్ థింగ్ షీ హస్ డన్, అంటే ఒక నెగటివ్ మార్చుకోవాలి ఇది తిను అని. ఫుడ్ విషయంలో బాగా తినమని. సో నేను ఒక కాదు నేను చెప్తాను. సీరియల్స్ చాలా మంది అన్నారు మీ అమ్మాయిని కొంచెం లావు అయితే మంచి క్యారెక్టర్స్ వస్తాయండి. సిఎం ఫిట్నెస్ పర్సన్, మీరు లాభం అంటే ఎలా అవుతాను? ఇప్పుడు అంతా ఇదే నా ట్రెండ్, సీరియల్ లో కొంచెం బొద్దుగా ఉంటేనే అంటే మరీ బొద్దుగా ఉంటారు కదా కొంచెం. నేను ఉన్నాను, నా చీరల్లో చూడమని చెప్పండి. అస్సలు లేరు, చీర వెతుక్కోవాల్సి వస్తుంది మిమ్మల్ని చూడాలంటే. మళ్ళీ మీరే అన్నారు సరిపోతుంది. మీరు కూడా సంబంధం అంటే ఇప్పుడు అమ్మాయిలు అంతా ఇట్లాగే ఉన్నారు, మీరు అంత ఇంత కాదు. ఇప్పుడు బాగానే ఉంటారు, ఒక 10 ఏళ్ల తర్వాత మీరు మా ఏజ్కి వచ్చేసరికి ఎలా ఉంటారమ్మా? సి హీ హాజ్ అ పాయింట్. ఇంకోటి ఏంటంటే మా నానమ్మ మా తాతయ్య వీళ్ళందరూ ఫుల్ ఖాతే పీతే ఖాందాన్ అంటారు కదా, అదే అన్నమాట. సో మా నాన్న వాళ్ళకి మనం పుష్టిగా ఆబ్వియస్లీ కదా, మన తాతయ్యలు అమ్మమ్మలు ఎట్లా తిన్నారు, మంచిగా ఇంత పుష్టిగా ఇంత వేసుకొని తింటే అది వాళ్ళకి ఫుడ్. అంటే నాకు నా బాడీకి ఐవ్ బీన్ అందరికన్నా ఎక్కువ యాక్టివ్ నేను ఉన్నానా లేదా? యాక్టివ్ గురించి కాదు, నేను ఒక ఏజ్ వచ్చేంత వరకు, ఏజ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఇప్పుడు నేనే ఉన్నాను, నాన్ వెజ్ కట్ చేసాను, నో డ్రింక్స్ నో నాన్ వెజ్ నేను మెయింటైన్ చేసుకుంటూ తప్పదు. ఇప్పుడు ఫిట్నెస్ లో కూడా షుగర్ బీపీ లేదు, ఇంకా చెప్పలేము. ఫ్యూచర్ లో ఏముంటుంది. దట్స్ బికాజ్ హీస్ ఆల్సో క్వైట్ యాక్టివ్. సో కిక్ బాక్సింగ్ చేస్తారు, వాకింగ్ చేస్తారు, మ్యారథాన్స్ రన్ చేస్తారు, జిమ్ కి వెళ్తారు. నేను ఒక 3 years బ్యాక్ జస్ట్ కోవిడ్ హిట్ బ్యాక్ కూచిపూడి డాన్స్ నాకు రాదు, పోయినా ఒక అంటే ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు ఏమైందంటే ఒక ఏజ్ పెరిగిన తర్వాత మైండ్ బాడీ మైండ్ కోఆర్డినేట్ అవ్వదు. సో అయితే మనం ముగ్గురం ఇందాక రీల్ అనుకున్నాం కదా, అది చేసేయచ్చు కూచిపూడిలో ఒక 2 steps ముగ్గురం చేస్తున్నాం అంతే. అయితే ఇంటాక్ట్ ఉండడానికి మైండ్ కి బాడీకి. ఇప్పుడు చిన్నపిల్లలకి 10 ఏళ్ల అబ్బాయికి మీరు చెప్పండి వెంటనే వాడు చేసేస్తారు. ఇప్పుడు మా ఏజ్ కి వచ్చేసరికి అయితే ఆలోచన వస్తుంది, స్లో అవుతుంది కొంచెం. అందుకే కిక్ బాక్సింగ్ ఒక 1 year 1.5 year ఒక 6 months కూచిపూడి ఇంకా ఏదో ఊరికే బాక్సింగ్ రోజులు వెళ్తాను, ఏదో యాక్టివిటీ పెడతాను అనమాట టు కీప్ మై సెల్ఫ్ మొత్తం లైక్ ఫిట్ అండ్ ఫన్ రౌండ్ F2 ఫ్యామిలీ గుర్తొస్తుంది.